నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్కు అండగా నిలిచారు పసుపు రైతులు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు డిమాండ్తో పోటీ చేసిన రైతులంతా బోర్డు సాకారం కావడంతో ఈసారి అరవింద్ గెలుపు కోసమే ప్రచారం చేస్తామని ప్రకటించారు. అరవింద్ నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లో పసుపు బోర్డు అనేది కీలకంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు గతంలో చూసినట్లయితే పసుపు బోర్డు అంశం కీలకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ పసుపు బోర్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి చాలామంది పసుపు రైతులు బీజేపీకి తమ మద్దతు తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఎంపీ అరవింద్ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో చాలామంది పసుపు రైతులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనతో రైతులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు రావడానికి గల కారణం ఏంటి? మాకు పసుపు బోర్డు ఏర్పడినందున ఇంతకుముందు రైతులు వ్యతిరేకంగా వచ్చారు. పసుపు బోర్డు ఏర్పడినందున అరవింద్ అన్నకు సపోర్టర్స్గా వచ్చినాం అందరం పసుపు రైతులందరం. మీరు చెప్పండి అన్న, అసలు ఈరోజు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈరోజు నిజామాబాద్ లోక్సభ అరవింద్ గారు నామినేషన్ వేసే సందర్భంగా పసుపు రైతులందరము స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు సేకరించి ఆ నామినేషన్ డబ్బులు ఇస్తూ ఆయన నామినేషన్ మద్దతుగా ఈరోజు నిజామాబాద్ కేంద్రానికి రావడం జరిగింది. మరి ఆయన పసుపు బోర్డు తీసుకొచ్చి సాధించి పెట్టాడు కాబట్టి పసుపు రైతులందరూ సంతోషంగా ఈరోజు 20,000 దాటింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా మేము విరాళాలు సేకరించి ఆయన నామినేషన్ వేయడానికి సహకరించడానికి రావడం జరిగింది. పసుపు బోర్డు ఇవ్వడం పట్ల ఎలా అనిపిస్తుంది? ఈసారి ఎలా ఉండబోతుంది? అరవింద్ మద్దతు తెలపడానికి కారణం ఏంటి? పోయినసారి మేము పసుపు బోర్డు మీద ఖచ్చితంగా మాకు పసుపు బోర్డు కావాలనే ఉద్దేశం కొరకు 175 మంది రైతులము నామినేషన్లు వేసినాము. అరవింద్ అన్న గారు బాండ్ పేపర్ రాసేయడం జరిగింది. బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ప్రకారము మాట మీద నిలబడి పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇప్పుడు కూడా మాకు చక్కెర ఫ్యాక్టరీ తీసుకురావడానికి ఒక అరవింద్ అన్నతోటి సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాం. పూర్తి మద్దతు మేము రైతుల మందము అరవింద్ అన్నకే ఇస్తున్నాం. మొత్తానికి మాత్రం అయితే పసుపు బోర్డు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి చాలా మంది పసుపు రైతులు ఎక్కువ మొత్తంలో 50 మంది రైతులు డిపాజిట్ అరవింద్ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో డిపాజిట్ని తమ 500 ఒక్కొక్కరుగా 500 రూపాయలు సుమారు 25,000 రూపాయల డిపాజిట్ డబ్బులను తామే చెల్లించి ఈసారి నామినేషన్ దాఖలు చేసేందుకు ఇక్కడికి మద్దతు తెలిపేందుకు వచ్చామని చెప్తున్నారు. అయితే రానున్న ఎలక్షన్లో కూడా గెలిపించుకొని అటు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించితే సాధ్యం బీజేపీతోనే అవుతుందని చెప్పి వారు రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్.